హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే చందమామ కథ ప్రతిఫలం. కథ రచయిత శ్రీ సాయిరాం ప్రసాద్ గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం 2. వీరభద్రం అనే రైతు తను కొత్తగా కొన్న ఇంటి పెరట్లో బావి తవ్వించాలన్న ప్రయత్నంలో ఉన్నాడు. ఈ సంగతి తెలిసిన చెన్నకేశవులనే అతను వీరభద్రాన్ని కలుసుకుని, మీరు కొత్త ఇంటికి బావి తవ్వించాలనుకుంటున్నారట, ఆ పని నాకు అప్పగించండి. నేను భూమి లోపల జల ఎక్కడున్నా పసిగట్టి చెప్పగలను. నా తాత తండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్న ఈ విద్యతో నేను అందరి ఇళ్లలోనూ ఏ ప్రయాస లేకుండా బావి తవ్వించానన్నాడు. వీరభద్రం జవాబిచ్చే లోపల సమయానికి అక్కడే ఉన్న పొరిగింటి రామనాథం, వీరభద్రం గారు, మీరు ఈ గ్రామానికి కొత్తవారు. ఈ చెన్నకేశవుల గురించి మీకు తెలియదు కనుక చెప్తున్నాను. బావి తవ్వించే పని ఈయనకు అప్పగించండి. ఇలాంటి విషయాల్లో ఈయన చాలా ప్రజ్ఞావంతుడని అన్నాడు. అది విన్న వీరభద్రం వేళ్లకోళం చేస్తున్నట్లుగా, అదేమిటి రామనాథం గారు, ఒక్కొక్కసారి మనకు దాపులనున్న వస్తువులే సరిగా కనపడవు. అలాంటప్పుడు భూమి అడుగున ఉన్న జల ఎక్కడి నుంచి వస్తుందో చెప్పటం ఎలా సాధ్యపడుతుంది అని చెన్నకేశవులతో కళ్ళకు అంజనాలు రాసుకునో లేక మాయాదుర్బిణులు ఉపయోగించో మంత్రగాళ్ళు భూమి అడుగున ఏమున్నదో తెలుసుకునే వాళ్లను కథల్లో చదివాను. అయితే నాకు అలాంటి విద్యల్లో నమ్మకం లేదు. కూలి వాళ్లను పెట్టి పెరట్లో బావి నేనే తవ్వించుకుంటానన్నాడు. తాను చేయబోయే పనిలో మంత్రతంత్రాల ప్రసక్తే లేదని, అంతా సశాస్త్రీయమైన పద్ధతే అని చెన్నకేశవులు వీరభద్రానికి వివరించి చెప్పబోయాడు. అయినా వీరభద్రం అతడి మాటలను పట్టించుకోలేదు. చివరకు చెన్నకేశవులు వినయంగా సరే తమ ఇష్టం అని వీరభద్రం దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ మర్నాడే వీరభద్రం 4 కూలీ వాళ్ళని పిలిపించి పెరట్లో ఒక మూల వాళ్ల చేత బావి తవ్వించడం మొదలుపెట్టాడు. 10 రోజుల పాటు తవ్వగా వాళ్లకు భూమిలో ఒక రాతి పొర తగిలి పని ఆగిపోయింది. కూలివాళ్ళు వీరభద్రానికి ఈ సంగతి చెప్పి, అయ్యా, ఈ రాతి పొరను తవ్వి ఇంకా లోతుకు పోవటం మా వల్ల అయ్యే పని కాదు. ఒకవేళ అది సాధ్యమైనా అక్కడ నీటి జల కాదు కదా, ఊట అయినా ఉంటుందో లేదో చెప్పలేం. కనుక మా కూలి డబ్బులు మాకు ఇప్పించండి, పోయి మరెక్కడైనా పని చూసుకుంటామన్నారు. ఈ జరిగిన దానికి వీరభద్రం చాలా బాధపడుతూ కూలి వాళ్లకు డబ్బులు ఇచ్చి పొరిగింటి రామనాథంతో ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదన్నాడు. ఇందుకు రామనాథం, మీరు ముందే నా సలహా పాటిస్తే బాగుండేది. జరిగిన నష్టానికి విచారించకండి, చెన్నకేశవులను పిలిపిద్దాం అన్నాడు. మరొక మార్గం తోచని వీరభద్రం చెన్నకేశవుల కోసం కబురు పెట్టాడు. అతను వచ్చి పెరడంతా ఒకసారి కళ్ళే తిరిగి అక్కడ ఉన్న చిన్న చిన్న మొక్కల్ని, పచ్చగడ్డి పరకల్ని పరిశీలించి చివరికి ఈశాన్య మూల గుణపాన్ని భూమిలోనికి దింపి వీరభద్రంతో, అయ్యా, ఇది బావి తవ్వటానికి అనువైన చోటు. నేను రేపు కూలీలను వెంటబెట్టుకుని స్వయంగా వచ్చి బావి పని పూర్తి చేస్తానన్నాడు. ఆ మర్నాడు చెన్నకేశవులు 4 కూలీలను వెంటబెట్టుకుని వచ్చి గుణపం గుచ్చిన చోటు వాళ్ళకి చూపించి ఇక్కడ తవ్వండి అన్నాడు. కూలీలు 3 రోజుల పాటు తవ్వకం సాగించాక భూమిలో నుంచి పుష్కలంగా నీటి ఊటలు రావటం ప్రారంభమై చూస్తూ ఉండగానే పెద్ద జల పడింది. ఇది చూసిన వీరభద్రం ఆనందపడ్డాడు. చెన్నకేశవులు, అయ్యా, చూశారా, మొదటే తమరు నాకు ఈ బావి తవ్వే భారం అప్పగిస్తే మీకు అనవసరమైన ఖర్చు తప్పేది. నా మాటల మీద నమ్మకం ఉంచారు కాదు. సరే, నేను ఊహించిన దానికన్నా పెద్ద జాలే పడింది. డబ్బు ఇప్పించండి, వెళ్తానన్నాడు. ఎంతేమిటి ఆ మొత్తం అని అడిగాడు వీరభద్రం. అంతా కలిపి 500 అన్నాడు చెన్నకేశవులు. ఇది విన్న వీరభద్రం చిరాకు పడుతూ, 3 రోజుల్లో పని పూర్తయింది కదా, 500 దేనికి అన్నాడు. చెన్నకేశవులు తాపీగా, అయ్యా, అందులో 100 రూపాయలు కూలీల కోసం, మిగిలిన 400 ఎక్కడ తవ్వితే జలపడుతుందో గ్రహించి బావి తవ్వించినందుకు నేను పుచ్చుకుంటున్న ప్రతిఫలం. ఇందులో నేను మంత్రతంత్రాలు, దుర్భిణులు ఉపయోగించలేదని తమరే చూశారు కదా అన్నాడు. ఆ మాటలతో వీరభద్రం ముఖం చిన్నబుచ్చుకుని ఇంటి లోపలికెళ్ళి డబ్బు తెచ్చి చెన్నకేశవులకి ఇచ్చాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన రామనాథం జరిగిందేంటో తెలుసుకుని వీరభద్రంతో, మీరు మొదట్లోనే నా మాట విని ఉంటే కొంత శ్రమ తగ్గేది. పెరట్లో వృధాగా 2 నిలువుల లోతు గొయ్యి తవ్విపోయిన కూలీలకు ఇచ్చిన డబ్బు మిగిలేది. ఇదేదో చిన్న పెరటి బావి కనుక సరిపోయింది. ఏ బీడు ప్రదేశంలోనో సాగునీళ్ల కోసమో బావి తవ్వించాలంటే ఎక్కడని తవ్వించగలం?
అలాంటి సమయాల్లో ఇదేదో మూఢనమ్మకం అని తోసిపుచ్చగా అనుభవశాలురైన చెన్నకేశవులు లాంటి వాళ్ళను సంప్రదించటం మేలు, చాలా ఉపయోగకరం, ఏమంటారు అన్నాడు. అనేందుకేమున్నది, ఇక ఈ క్షణం నుంచి నచ్చని ప్రతిదాన్ని మూఢత్వం అనుకునే నా మూఢత్వానికి స్వస్తి పలుకుతానన్నాడు వీరభద్రం. కథ సమాప్తం.